క్యారెట్ రైస్ హెల్త్కి చాలా మంచిది కదా. ఇలా తురుముకోవాలి క్యారెట్. రైస్ వండుకున్న దానికంటే క్యారెట్ ఫ్రై చేసి మనం చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. కానీ మినప్పప్పు కానీ శనగపప్పు కానీ వేసుకోకండి, బై మిస్టేక్లో పడిపోయింది. జీలకర్ర వేసుకోండి, కొంచెం సాజీరా వేసుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ మటుకు తురుముకుంటేనే బాగుంటుంది. కట్ చేసి పీసెస్ చేసినా లేదు మిక్సీ పట్టి వేసినా బాగుండదు. ఇక్కడ క్యారెట్ డబ్బున వేగిపోతుంది, కళ్ళకి చాలా మంచిది కదా. అందుకని క్యారెట్స్ మంచిగా వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇలా చేసుకోండి. నార్మల్ రైసే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వేగిన తర్వాత నీళ్ళు పోసుకొని, ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారం స్కిప్ చేయండి. మరి క్యారెట్ రైస్ గరం మసాలా వేసుకొని ఫినిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంది. బాయ్. మరి